శివాని అనే వెరైటీ అండి. చూడండి దగ్గర కాపు బాగా గుత్తులు తాలు శాతం కూడా చాలా తక్కువ. పక్కన మన రైతు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే స్వామి. ఎట్లా ఉందండి వెరైటీ శివాని అనే వెరైటీ? చాలా బాగుంది స్వామి. ఇప్పుడు వరకు అయితే నాకైతే ఓకే. పోయిన సంవత్సరం చాలా లాస్ పోయాను, అంత తాలకాయలు అయిందని ఇక గుంటూరు స్వయంగా నేనే వచ్చాను. వస్తే మన తోటి రైతులు తీసుకొచ్చారు, వాళ్ళకి అడిగా ఎక్కడ తీసుకున్నారంటే గుంటూరు తీసుకున్నాం. వాళ్ళని ఒకసారి మీ నెంబర్ ఇవ్వండి సార్ తోటి నేను మాట్లాడతా అంటే వాళ్ళు ఇచ్చారు. ఇస్తే మీకు కాంటాక్ట్ అయినా సరే. నేను అడిగిన విత్తనం వేరు, మీరు ఇచ్చింది వేరు. నన్ను నమ్మి తీసుకెళ్ళండి. మీకు మేము చెప్పినట్టుగానే ఉందండి. చెప్పినట్టు. ఇప్పుడు మీరు కోసిన వాటిల్లో తాలుకాయలు ఎంత % ఉంటుందండి? అంటే ఇక పోయినసారికి ఈసారికి చాలా డిఫరెంట్ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మొన్న ఈ కింది స్టప్ అనేది తాలు శాతం ఎక్కువ వస్తుంది వాన చేయబట్టి. అంటే అప్పుడు కాసిన కాయలు అది డ్యామేజ్ అయింది, 1 కింట మాత్రమే అయింది. ఇప్పుడు 4-5 క్వింటల్ అవుతుంది సుమారు మంచి కాయలు. ఓకే స్వామి, నాకైతే సీడ్ నచ్చింది. మళ్ళీ మీరే రైతులకు మళ్ళీ మంచిగా చెప్పాలి. మీరు విత్తనం మళ్ళీ మీరే ఊళ్ళో చాలా మంది చేత వేయించాలి కంపల్సరీ స్వామి. అసలు ఈ తోటను చూస్తున్నారు వాళ్ళు, ఇక మన దీనికన్నా ఎక్కువ ఏం దిగుబడి వస్తుంది ఇంకా చాలా స్వామి. అది అవును వచ్చేసి 2 కేజీల పైన ఉంటుంది స్వామి పచ్చికాయలు. అవును చెట్టుకి. ఈరోజు డేట్ వచ్చేసరికి 6వ తారీఖు 1వ నెల 2026 సంవత్సరం జనవరి. ఇప్పుడు హరియాటండలో ఉన్నాము. ఫస్ట్ కోత అయిపోయింది, సెకండ్ కోత ఒకసారి మీరు గమనించినట్లయితే ఇదిగో చూడండి, కాయలు మొత్తం చెట్టు నిండా కాయలే, పచ్చికాయలు. ఇంకా తడి తిప్పితే దాని పూత కాట మళ్ళీ ఏరే ఉంటుంది. మొత్తం ఏ చెట్టు చూసినా కూడా అంతే ఉన్నాయండి. ఇంతకన్నా అసలు ఎవరు పండియలేదు స్వామి. ఎక్కడా కూడా నల్లి కానీ బొబ్బరు కానీ రాలేదండి.